ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరికి యాక్చువల్గా పునర్వ్యవస్థీకరణ అనేది ఇక్కడ లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ. కరెక్ట్. సో అక్కడ పునర్వ్యవస్థీకరణ జరగకముందు మనం హిస్టరీ తీసుకుంటే, ఎప్పుడు స్వాతంత్రం రాకముందు శ్రీబాగ్ ప్యాక్ట్ అప్పటి నుంచి చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కలిసి ఉండాలి అని, మళ్ళీ ఏదో ఒక డిఫరెన్స్ రావడం, మళ్ళీ కలిసి ఉండాలని అనుకోవడం. ఎందుకంటే తెలుగు భాష మనం అందరం కూడా మాట్లాడినా కూడా నార్త్ కోస్టల్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ కోస్టల్, క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ రాయలసీమ, క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ. కానీ అందరు కూడా మాతృభాష తెలుగు. ఏదేమైనా కూడా ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో దాని ప్రధానమైన పరిణామం ఏమంటే, మనము ప్రధానంగా ఒక అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం అయిపోయినామన్నమాట. అంటే సర్వీసెస్ కానీ, తర్వాత వ్యాపారం కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ శాతము హైదరాబాద్ వలన తెలంగాణకు వెళ్ళిపోవడం, మనకు రావడం. సో ఏదైతే అప్పుల పాలైంది అని అనడం మాత్రము చాలా అవాస్తవం. ఎంతోమంది, ఎందుకంటే పేర్లు పార్టీలు చెప్తే బాగుండకపోవచ్చు వేదిక మీద నుంచి, ఏది మాట్లాడినా కూడా రాష్ట్ర ప్రెస్టీజ్ ఏమవుతుంది అన్న, మళ్ళా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రెస్టీజ్ అప్పుల పాలైంది అనడంలో ప్రెస్టీజ్ ఏమైనా పెరుగుతుందా? ఎందుకంటే వాస్తవము అప్పుల పాలు కాలేదు. అయితే ఇది కొంచెము టెక్నికల్గా ప్లస్ ఫిగర్స్తో కూడిన అంశం కాబట్టి మీరు పర్మిట్ చేస్తే ఐ రెఫర్ టు సమ్ ఫిగర్స్. క్రిస్ప్గా ప్లీజ్. క్రిస్ప్. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దాదాపు 35% మనము ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామో, 5 సంవత్సరాల మొదటి పరిపాలన తర్వాత 35 కాస్త 5% పెరిగింది, 40 వరకు వచ్చింది. వ్యవసాయము ఏదైతే పెరిగిందో సర్వీసెస్ అండ్ సేవా రంగము అండ్ ఇది మాత్రం తగ్గింది ఫస్ట్ 5 ఇయర్స్లోనే. అయితే ఆ 5 ఇయర్స్లోనే మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒక లాంగ్ పీరియడ్ కంపేర్ చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేయాలన్నమాట. సో కేంద్ర ప్రభుత్వంతో ఎందుకంటే మనము ఈ ఆగస్టు పోయిన ఆగస్టుతో, ఈ సెప్టెంబర్ పోయిన సెప్టెంబర్తో కరెక్ట్ కంపారిజన్ కాదు. కరెక్ట్. సో 2019, 20, 2020, 2021 కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ అప్పు చేయడం జరిగిందనమాట. కోవిడ్ వలన 2020, 2021లో ఒకటేసారి దాదాపు 60% వరకు డెట్ జిఎస్టీ అప్పు స్థూల ఉత్పత్తితో తీసుకున్నట్లయితే ఆ శాతం వరకు పోయిందనమాట. సో మనం కంపేర్ చేసుకునేటప్పుడు రాష్ట్రం అప్పులు అని అనడం మాత్రము ఆ పీరియడ్, కోవిడ్ పీరియడ్ కంపేర్ చేయడం చాలా తప్పు అవుతుందని. అయినా ఒకవేళ 2014 నుంచి 19 ఒక పీరియడ్గా, 19 నుంచి 24 వరకు ఒక పీరియడ్గా, ఎందుకంటే ఈ రెండు కూడా ఆర్థిక సంఘాలకు కరస్పాండ్ అయ్యేట్టుగా 2 రాజకీయ పార్టీలు పరిపాలించినాయి కాబట్టి పరిణామం చూసుకుంటే 2015, 16 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి మనకు ఏదైతే వాటా వచ్చిందో 3.7% వాటా వచ్చింది. 2019 నుంచి 24 చూసినట్లయితే కేంద్రం నుంచి మనకు 3 మాత్రమే వచ్చిందనమాట. అంటే కొన్ని వేల కోట్లలో తేడా వచ్చిందనమాట. అదేవిధంగా మనం ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్రము అప్పు శాతం చూసుకుంటే సహజంగా స్థూల ఉత్పత్తిలో ఏదైతే 50% కంటే తక్కువ ఉంటుందో 2020-21లో 60.7%కి వెళ్ళిపోయిందనమాట. అదేవిధంగా మనము వివిధ రాష్ట్రాలు అన్నీ కలిపి తీసుకున్న అప్పు చూస్తే వివిధ రాష్ట్రాలన్నీ కూడా 2014-15 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే 1.9% అయితే 2019 నుంచి 2024 చూస్తే 2.4%కి వచ్చింది. అంటే అన్ని రాష్ట్రాలు కూడా అప్పు చేయడం ఎక్కువైందనమాట. అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన వాటా చూసుకున్నట్లయితే 2014-19 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే ఫస్ట్ 5 సంవత్సరాలు 47% మరి కేంద్రం నుంచి పన్నుల్లో వివిధ దాంట్లో మనకు వాటా వస్తే 46% మాత్రమే 2019 నుంచి 24 వరకు వచ్చిందనమాట. ఇది కాక మామూలుగా మనకు ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితిలోకే మనము అప్పు చేయాలన్నమాట. అట్లాంటిది 2014 నుంచి 2019 వరకు చూసినట్లయితే పరిమితి దాటి
పరిమితి దాటి 29,000 కోట్లు అప్పటి ప్రభుత్వం అప్పు చేస్తే అదంతా కూడా మేము దిద్దాల్సి వచ్చింది. మేము ఇది మాకు సంబంధం లేదు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. నా పాయింట్ ఏంటంటే క్లియర్గా 10 ఏళ్ళు మీరు చేసినా వాళ్ళు చేసినా అప్పు చేశారు, మొత్తం రాష్ట్రం అప్పుల పాలైపోయింది అనే జరుగుతున్న ప్రచారం సరైంది కాదు అనేది మీ పాయింట్, రైట్? కమింగ్ 10 years మనం అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసిపోయే పరిస్థితి ఉందా? ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏమాత్రం బర్డెన్గా మారబోతున్నాయి అనేది పాయింట్. ఇది దీనికి ముఖ్యమైన అంశం ఏమంటే, ఎప్పుడు కూడా పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మొదటి 10 సంవత్సరాలు చాలా కీలకమైన సమయం. సో ఫస్ట్ 5 years మనం గమనించినట్లయితే ఏ ఒక్క రంగంలో కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది లేకుండా పోయిందనమాట. ప్రతి ఒక్కటి కూడా అర్ధంలో ఆపడం. ఇప్పుడు మనం చూసినట్లయితే అప్పు చేయకుండా రెవెన్యూస్ రావాలంటే ఏ విధంగా వస్తాయి? సేవా రంగం కానీ మనకు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ బాగా చేయడం ఓకే. అప్పు చేయకుండా అమెరికా కూడా లేదు, అప్పు చేస్తున్నాయి. కానీ చేస్తున్న డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టారనే దాని మీద పాయింట్ వస్తుంది. మీరు ఫస్ట్ 10 yearలో మొత్తం 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశారు అని మాట్లాడారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పు చేశారు. తప్పు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్కలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కలు చూసినప్పుడు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలిస్తే సరే వదిలేద్దాం. అది నా పాయింట్. లేదు, మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా? ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ని పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మేము 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఏమంటే, ఒకటి, ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్నమాట. మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సూన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ టేకప్ డెవలప్మెంట్. ఎస్ అదొకటి. దాంతోపాటు ఏదైతే బయట పబ్లిక్ వివిధ రంగాల ద్వారా ఒక అవాస్తవమైన ప్రచారం జరిగిందో అదంతా తప్పు. నిజం చెప్పాలంటే, ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ, విద్య మీద, వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్, చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి, ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట. అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా, అతి త్వరగా ఎంప్లాయ్మెంట్. కమింగ్ 10 years మీరు లాస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్ చేసింది ఏదో కమింగ్ 10 yearsలో వస్తుందా రికరింగ్ మనకు? ఖచ్చితంగా కదండి. వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు మీరు గమనియండి, దేశవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లలు స్కూల్స్లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్? ఈరోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయనంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి, స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇవన్నీ కూడా వీ హ్యావ్ యాక్చువల్లీ టైడప్ విత్ ఎవరితో? టైడప్ విత్ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్గా పెట్టడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఎట్లా క్విక్గా, ఇప్పుడు మనము ఏదో 10 సంవత్సరాల తర్వాత, ఏదో 20 సంవత్సరాల తర్వాత ఇంకా ఏదేదో పెద్ద పెద్ద చెప్పేదానికి, వాస్తవానికి మన పబ్లిక్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్న పబ్లిక్ను క్విక్గా చేయాలంటే మా ప్రభుత్వం కానీ, మా స్టూడెంట్స్ మీద యూత్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. నాకు సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పగలరా? వచ్చే 10 ఏళ్ళు ఇప్పుడు పెరుగుతున్న స్థాయిలో, ఇప్పుడు చేస్తున్న స్థాయిలో అప్పులకు సంబంధించిన గ్రోత్ రేట్ ఉంటుంది, లేదు తగ్గుతుంది, తగ్గించగలం? ఇప్పుడు ఒకటి చూడాలండి, మేము వాస్తవానికి అందుకని ఈ ఫిగర్స్ ఇస్తే తప్ప ఇది క్లారిటీ ఉండదన్నమాట. అప్పులు 10 లక్షల కోట్లు లేవు. మీరు టీడీపీ కంపారిజన్ వద్దు ఇప్పుడు కదా. మీరు ఒక 5 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారు, ఏం జరిగిందో ప్రజలు చూశారు, 2 సార్లు వాళ్ళకోసారి మీకోసారి తీర్పు చెప్పారు. ది ఎండ్స్ ద మ్యాటర్. నేను అంటుంది కమింగ్ 10 years కోసం అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి మీకేమైనా కనపడుతుందా? 5 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, వాళ్ళ ప్రయారిటీస్ చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు. మేము 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలు చేస్తే 1,80,000 కోట్లు 50% 1 yearలోనే చేయడం జరిగింది, ఒక్క సంవత్సరంలో. పోనీ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది? డెవలప్మెంట్ మీద పెడుతున్నట్టు ఎక్కడ కనపడుతుందండి? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు. మీరు ఇంతకుముందు చెప్పారు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదే విడిపోయి వచ్చాం.
మద్రాసు నుంచి వచ్చాం నష్టం జరిగింది, హైదరాబాద్ డెవలప్ చేసాము బయటకు వచ్చాం నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలనే ఎమోషన్ ఉంది కదా, దానిపైన ఖర్చు పెట్టడం నిరర్థకంగా ఎలా కనపడుతుంది మీకు? ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుందామండి, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, భాగాలు పోతారు ఏదో రోజు ఏ కారణం వలనో. భాగాలు పోయినప్పుడు ఒకరికేమో